నేను ధర్నాకి రాలేదు సార్. ధర్నాకి రాకుండా సార్ నేను ఖాళీది మాట్లాడడానికి వచ్చినా సార్. మా కొడుకుది ధర్నాకి రాలేదంటే పంపిస్తారు సార్ మీరు. నేను ధర్నాకి రాలేదంటే సార్ ఎందుకు ఒక మమ్మల్ని పట్టుకుపోయి అడిగోగలిపోతారు. ముంగంటే మరి రైతుని నేను, మళ్ళీ రైతు అయితే నాకే ముక్క హైదరాబాద్ కూడా రావద్దా? రైతుని నేను, మళ్ళీ రైతు అయితే నాకే ముక్క హైదరాబాద్ కూడా రావద్దా? మరి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు. చెప్తున్నాను కాదని మేము ఎందుకు వచ్చినా మేము రైతులు అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం. దాన్ని ఉన్నది మా రీజనబుల్ గా మేము మీటింగ్ వచ్చినా మాకు సంబంధం లేదు. ఊక తీసుకోవద్దు. ఏం చేయాలి? ఏమైంది అసలు ఏమైంది? మేము బయటికి పోతున్నాం. బయటికి పోయే వాళ్ళు కూడా ఈడ వచ్చి పట్టుకుపోతున్నారు. ఇదేం పెద్దదండి? రేవంత్ అన్న ప్రజాపాలన అన్నాడు. ఈ ప్రజాపాలన ఇట్లా వస్తుందా? నాకు వచ్చి నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చింది సార్. నా బైక్ ఆడ ఉంది, రోడ్ మీద ఉంది సార్ బైక్. సార్ బైక్ నేను ఇడలేదు సార్. ఆడ నుంచి సార్ తీసుకొచ్చింది నాకు. ఇదేనా నా వ్యవస్థ? ఇట్లానే ఉంటుందా? ఇట్లానే ఉంటుందా చెప్పండి మీరు? చూపెట్టినా ఐడి కార్డు చూపెట్టినా, నేను ఐడి కార్డు చూపెట్టినా ఇష్యూ అవార్డు చేస్తాను సార్. నా పనిలో నేను వెళ్తాను సార్. దయచేసి ఇష్యూ చేయకండి. నా పనిలో ముట్టడికి రాలేదు స్టూడెంట్. నా పనిలో నేను వెళ్తాను. నేను పంపించే టైంకి మేము ఖచ్చితంగా నా పనిలో నేను వెళ్తానా? మీకు ఏ రైట్ ఉంది సార్? నేను ఎస్ఐ గారితో మాట్లాడని ఉన్నా కదా. ఎట్లా గల్లెట్లా పడతా సార్? మా బైక్ ఎవరు ఇస్తారు సార్? గల్లె ఎందుకు కొట్టడం? ఏం అవసరం? మా బైక్ తాళం ఇవ్వండి. మరి ఏం అవసరం ఉంది గల్ల పట్టడం? చెప్పండి. అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా. ఏం అవసరం గల్ల పట్టడం? నాది ఇది ఏంటి సార్? ఇది ఇష్టం వచ్చినట్టు చదువుకున్నా సార్. నేను చదువుకున్నా కాబట్టి ఇంత పొలైట్ గా ఉన్నా సార్. అంటే మా గల్ల పట్టచ్చు. పోలీస్ ఆఫీసర్ అయితే గల్ల పట్టచ్చా సార్? గల్ల పట్టడం ఏంది సార్? నేను తప్పు చేయలేదు. గల్ల పట్టడమే తప్పు లేదు సార్. నేను ఎందుకు ఎక్కాలి సార్? గల్ల పట్టడమే తప్పు కదా. మరి గల్ల ఎట్లా పడతారు మీరు?